ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అవుతోంది. అప్పుల మీద అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుప్పలు తెప్పలుగా అప్పుల పరంపర పోగుపడుతున్నటువంటి తరుణంలో చాలామందిని కలవరానికి గురి చేస్తుంది. ఈ అప్పులు ఇట్లా పెరుక్కుంటూ పోతే ఎక్కడికి దారి తీస్తాయో అనే చర్చ సాగుతోంది. ఉదాహరణకి ఈ ఆర్థిక సంవత్సరంలోనే 12 నెలలకు అంటే 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి నాటికి 79,000 కోట్ల రూపాయలు అప్పు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది. అంటే 12 నెలలకు 79,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకురావాలనుకుంటే 2025 డిసెంబర్ నాటికి తొలి 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పులు ఎన్నయ్యా అంటే 82,000 కోట్లు సుమారుగా ఉన్నాయి. అంటే 12 నెలలకు తీసుకురావాల్సిన అప్పు కన్నా 9 నెలల్లో తీసుకొచ్చిన అప్పు పెద్ద మొత్తంలో ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్బీఐ నుంచి తీసుకునే అప్పులకు తోడుగా కార్పొరేషన్ల నుంచి, దానికి తోడు అమరావతి పేరుతోనూ భారీగా అప్పులు చేస్తోంది. దీంతో అమరావతి అప్పుల మీద ఇప్పుడు చాలా అభ్యంతరాలు వస్తున్నాయి. అమరావతి పేరుతో వివిధ సంస్థల నుంచి 47,000 కోట్ల రూపాయల పైచిలకి ఇప్పటికే అప్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి 15,000 కోట్లు, హడ్కో, దాంతోపాటు నాబార్డ్, వీటన్నిటికీ తోడుగా జర్మన్ బ్యాంక్ ఇలాంటి సంస్థల నుంచి కూడా అప్పులు వస్తున్నాయి. ఈ అప్పుల మీద అధికార పార్టీ చెప్తున్నటువంటి మాట మరింత విస్మయకరంగా కనిపిస్తోంది. చూడండి, అమరావతి రుణాలని కేంద్రం సిఆర్డీఏ తీరుస్తాయి. కేంద్రం సిఆర్డీఏ అంటే ఎవరు ఏర్పాటు చేసింది? ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది? రాష్ట్ర ప్రభుత్వమే కదా. అంటే అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి తీసుకున్నటువంటి అప్పులు తొలుత లోన్ అని, ఆ తర్వాత గ్రాంట్ అని, ఇది కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి భారం కాదని చేసిన ప్రచారం అంతా ఒట్టి డొల్లా అని తెలుగుదేశం పార్టీయే చెప్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు మోదీ ప్రభుత్వం ఏపీకి 15,000 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంక్ అప్పు నేరుగా కేటాయిస్తుంది, దాన్ని కేంద్రమే తీరుస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు. బీజేపీ ఎంపీలు పురంధేశ్వరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళైతే ఇది పూర్తిగా కేంద్రాందే అంటూ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ మాట్లాడగానే చెప్పారు. కానీ ఇప్పుడు తీరా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ విజయ్ కుమార్ చెప్తుంది ఏంటంటే సిఆర్డీఏ కేంద్రం కలిపి తీరుస్తాయి. నిజానికి కేంద్రం ఏం తీర్చదు, సిఆర్డీఏనే తీర్చాలి. మరి సిఆర్డీఏ అంటే ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రజల మీద భారం. అంటే అమరావతి పేరుతో తీసుకొస్తున్న అప్పుల భారమంతా అనివార్యంగా ప్రజల మీదే పడబోతోంది అని తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుంది. చూడండి, కేంద్రం పూచీకత్తుతో అమరావతి నిర్మాణానికి సిఆర్డీఏ రుణం తీసుకుంటుంటే మీకెందుకు కడుపుమంట అని ప్రశ్నిస్తున్నారు. విజయ్ కుమార్ కామెంట్ ఏంటంటే కేంద్రం పూచీకత్తు మాత్రమే ఇచ్చింది, అప్పు తీసుకుంటుంది సిఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే అప్పు తీర్చాల్సిన భారం ప్రజల మీద పడబోతుంది. అంటే ప్రజల మీద భారాలు పెరిగేలా బడ్జెట్లో అప్పులు, కార్పొరేషన్ల ద్వారా అప్పులు, వీటన్నిటికీ మించి అమరావతి అప్పులు, ఇట్టా అనేక రూపాల్లో అప్పులు తీసుకొస్తూ రాష్ట్రాన్ని అప్పుల మయంగా మార్చేస్తున్నారు అనే ఆందోళన పెరగడానికి ప్రస్తుత పరిస్థితులు దారితీస్తున్నాయి. ఇది వాస్తవమే అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పరోక్షంగా అంగీకరిస్తుంది. ఇన్నాళ్ళుగా సిఆర్డీఏ తీసుకుంటున్న అప్పులన్నీ కేంద్రమే తీరుస్తుంది అని చెప్పే మాట వాస్తవం కాదని, అది సిఆర్డీఏకే భారమని, సిఆర్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే అంతిమంగా ప్రజలకే దాని భారం తప్పదని చాటుతున్నటువంటి విషయంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది.